హాయ్ హలో అండి. ఇవాళ చికెన్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఆల్రెడీ నేను కడాయి పెట్టేసాను, ఆ హైట్ ఎక్కింది ఆయిల్. ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు వేస్తానండి. తర్వాత నేనైతే కరివేపాకు వాడట్లేదు, కొత్తిమీరతోనే కర్రీ. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై అవనిద్దాము. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు సాల్ట్ వేసుకొని మనం బాగా మగ్గనిద్దామండి. అది ఏంటంటే ఉప్పు పసుపు అనేది చికెన్కి పడితే నీసు వాసన అనేది రాదనమాట. తర్వాత కొంచెం అంతా మూత పెట్టి ఉడకబెడతాం. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం వేసుకున్న తర్వాత బాగా ఇది కూడా ముక్కలకి పీసులకి అనేది బాగా పట్టాలన్నమాట. బాగా కలబెట్టుకోవాలి. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఇలా కానీ చేసుకుంటే. కానీ నేను వాటర్ వేయకుండా చికెన్ వండుతాను, టమాటా గ్రేవీతోనే. చూసేయండి, ఇలాగని ట్రై చేసేయండి, చపాతీలకు చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా జ్యూస్ వేసుకున్న పేస్ట్ చూసారా, ఇది కూడా బాగా కలుపుకొని పీసులకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని, చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడకనిద్దామండి. చూసేయండి, చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి కర్రీ. ఇలా చేసుకోండి, చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో